విజయవాడలో ఉండి లైవ్ ఫాలో అవుతున్న వాళ్ళు మీరు చేయదగ్గ సాయం, జలదిగ్బంధంలో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి, మీకు దగ్గరే కాబట్టి వెళ్ళి మీరు చేయదగ్గ సాయం అందించడానికి మీ వంతు ప్రయత్నం, దేవుని ప్రేమ చూపండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని కనికరిస్తాడు, దీవిస్తాడు. మనం ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఖమ్మం కూడా చాలా వరకు జలదిగ్బంధంలో ఉండిపోయింది. అవన్నీ కూడా ప్రార్థనలో పెట్టండి. మీరు ముందే ప్రార్థన చేశారు, మళ్ళొకసారి మనపూర్వకంగా ప్రార్థన చేస్తారని ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. మీరు చేయదగ్గ హెల్ప్, సమీప ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి చేయదగ్గ సాయం తప్పనిసరిగా చేయండి. మేము బాగానే ఉన్నాగా, పోయేది వాళ్ళే వేరే అనుకోవద్దు. ఖమ్మంలో ఉన్న వాళ్ళైనా, నన్ను వెంబడించేటువంటి బిడ్డలు, ముంపునకు గురైన ప్రాంతాలని దర్శించి అక్కడ ఉన్న బిడ్డలకి చేయదగ్గ సాయం చేయండి.